జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, అలాగే ప్రభుత్వ విప్ అయినటువంటి మా అందరి ప్రీతమ నాయకులు బోండా ఉమేశ్వర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సత్యనారాయణపురంలో శేషయ్య గారి హాస్పిటల్ అయినటువంటి వేద హాస్పిటల్ నందు రక్తదాన శిబిరాన్ని మనోజ్, అలానే అనిల్, విజయ్ కుమార్ గారు, అదే మన సురేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. మరి అన్ని దానాల్లో కల్లా రక్తదానం అనేది చాలా గొప్ప దానం. ఎవరైతే అవసరంలో ఉన్నారో, అది యాక్సిడెంట్ బారిన పడిన వాళ్ళు అయితే కానివ్వండి, వేరే వివిధ వ్యాధులు బారిన పడిన వాళ్ళు కానీ, వివిధ జబ్బులు బారి పడిన వాళ్ళు కానీ, మీరు ఇప్పుడు ఇచ్చే ఏదైతే రక్తం ఉందో అది వాళ్ళకి తప్పకుండా కూడా వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టే విధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా యువత ముందుకి అడుగేసి మరి రక్తాన్ని ఇవ్వడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా యువత అందరికి కూడా నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లలో కూడా సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులు వికలాంగులకి చీరల పంపిణీ కార్యక్రమం అయితే కానివ్వండి, ఇలా పలు కార్యక్రమాలని సెంట్రల్ నియోజకవర్గ బోండా ఉమా గారి అభిమానులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి భారీ ఎత్తున ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. అధికారం ఉన్నా లేకపోయినా కూడా బోండా ఉమా గారు అంటే ఒక క్యారెక్టర్, ఒక క్రెడిబిలిటీ ఉన్న, కంటెంట్ ఉన్న నాయకులు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా ప్రజలు కూడా ఆయన వెన్నంటే ఉంటూ, మొన్న చూశారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లోనే 70,000 పైచీలకు వచ్చిన ఏకైక నాయకుడు బోండా ఉమా గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఆయనకు మరొక్కసారి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మరింత ఉన్నతి పదవుల్లో ఆయన చూడాలని కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ఆకాంక్షిస్తాను. సత్యనారాయణపురం ఈరోజు మన సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా మన హాస్పిటల్లో రక్తదాన శిబిరం స్టార్ట్ చేశాము. దీనికి మన డివిజన్ నుంచే కాకుండా పక్క డివిజన్ నుంచి కూడా, చాలా ప్లేసెస్ నుంచి కూడా చాలా మంది పర్టికులర్గా యువత వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్సిడెంట్స్ కేసులు కావచ్చు, లేకపోతే మల్టిపుల్ క్యాన్సర్ కేసులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రక్తం చాలా అవసరం. రక్తంలో ఉండే అనేక కాంపోనెంట్స్ చాలా మంది ప్రాణాలని నిలబెడుతూ ఉంటాయి. ఈరోజు మన ఉమామహేశ్వర గారి బర్త్డే సందర్భంగా యువత ముందుకు వచ్చి చక్కగా బ్లడ్ డొనేట్ చేశారు, చాలా ధైర్యంగా డొనేట్ చేశారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం వేదాశ్లోక్ నుంచి. సో ఇలాగే ఆయన ఇంకా ఎన్నో మంచి జన్మదినాలు జరుపుకోవాలి, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.